క్షమాపణ. ఈ పదం వినడానికి ఎంతో బాగుంటుంది, కానీ పాటించడం చాలా కష్టం. ఇది ఆషమాషగా వాడే పదం అయితే కాదు. దీన్ని పొందాలంటే మనకు దేవుని యొక్క అనుగ్రహం, ప్రేమ ఉండాలి. క్షమాపణ ఇది క్రైస్తవుని యొక్క గొప్ప గుణం లేదా సుగుణం. క్రీస్తునాథుని యందు ప్రియమిత్రులారా, నేటి సువార్తను మనం ధ్యానించిన విధంగా పునీత పేతురు గారు యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా సోదరుని ఎన్నిసార్లు క్షమించవలేను? 7 సార్లా అని ప్రశ్నించెను. అందుకు యేసు అతనితో, 7 సార్లు కాదు, 7 దెబ్బతిసార్లు క్షమింపవలేను. అంటే లెక్కకు అందని సార్లు మనము మన సోదరుని క్షమించవలేను. కొన్నిసార్లు మనలో ఉన్న గర్వం, క్రోధం, ఆవేశం మనలను ఈ క్షమాపణ గుణాన్ని పాటించలేక చేస్తుంది. అంటే ఈ క్షమాపణ మన జీవితంలో ఉన్నా కానీ పాటించం. ఎందుకంటే మనలో ఉన్న ద్వేషం, గర్వం దీనిని దూరం చేస్తుంది. అలాగుననే ఈ గర్వం మనలను దేవుని నుండి, మనుషుల నుండి, మన బంధాలను త్రెంచివేసి మనలను ఏకాంతం చేస్తుంది. మరి దీనిని మనం పొందాలంటే ఏం చేయాలి? దీనికోసం ఏ విధంగా ప్రయాసపడాలి అంటే యేసు ప్రభు ఈ సువార్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇది ఉచితంగా మనం పొందే అనుగ్రహం. అంటే ఇది దేవుడు మనకు తన అనుగ్రహంతో ఇచ్చే వరం. మన రోజువారీ జీవితంలో దీన్ని పాటించాలంటే దేవుని అనుగ్రహం మనపై ఉండాలి. అది ఉండాలంటే మనం దీనికోసం ప్రయాసపడాలి. అది ఏ విధంగా అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం స్వీకరించి ఆయన చిత్తం మన జీవితం నెరవేర్చేలా చేయాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మరి ఈ సుగుణం మనం పొందాలంటే దేవుని అనుసరించాలి. మనకి స్ఫూర్తి అయిన యేసుక్రీస్తును అనుసరించాలి. అంటే యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు తన తండ్రితో, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని యేసుక్రీస్తు మన కోసం తండ్రి దగ్గర ప్రాధేయపడ్డాడు. మరి నువ్వు నేను క్రైస్తవులైన మనమందరము ఈ సుగుణాన్ని పొందాలంటే ఏ విధంగా జీవించాలి, దానికోసం ఏ విధంగా ప్రయాసపడాలో మన ఈ సువార్త ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని తన అనుగ్రహం మనపై కురిపించమని ప్రాధేయపడుతూ వేడుకుంటూ ప్రార్థించుదాం. ఆమెన్.